తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఏటా చీరలు పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పక్కన పెట్టాలని యోచిస్తోంది. ఇక బతుకమ్మ కానుకగా చీరల స్థానంలో ఇంకేదైనా ఆడపడుచులకు అందించాలని భావిస్తోంది. అయితే ఏ బహుమతి ఇస్తే ఆడపడుచులు సంతోషిస్తారని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెడ్డిగా తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఏటా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇంతకు ముందు చీరలు పంపిణీ చేసింది. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఆ బతుకమ్మ చీరల స్థానంలో వేరే ఇంకేదైనా ఆడపడుచులకు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వంలో అదొక సాంప్రదాయంగా వస్తోంది చీరలు అందించడం అనేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందించడం జరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు దీనికి సంబంధించి? అంటే చీరలు పక్కన పెట్టి వేరే ఏదైనా మహిళలకు యూజ్ అయ్యేది ఇవ్వాలి అనేసి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు, ఏమిచ్చే అవకాశం ఉందంటారు? మమత, తెలంగాణ లోపల ఏదైతే ప్రసిద్ధిగాంచినటువంటి సద్దుల బతుకమ్మ అంటేనే ఆడపడుచులకు ఇలవెల్పుగా మొదలుకునేది. ఎందుకంటే సంవత్సరం పాటు ఆడపడుచులు కొనియాడుకునే బతుకమ్మ ఉత్సాహంగా వైభవంగా కూడా జరుపుకుంటారు. అయితే ఆడపడుచులు బతుకమ్మ అయితే ఇంటిల్లిపాతి ఎంతో వైభవంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను గత 9 సంవత్సరాల క్రితం ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ నేపథ్యంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం వారికి చీర సారలు పెట్టాలని చెప్పేసి ఒక చీరల నుంచి గత 9 సంవత్సరాల నుంచి బతుకమ్మకు మాత్రం అందిస్తున్నారు. అయితే ఈ వేలాది కోట్ల రూపాయలు మొత్తం మీద చేతులు మారుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏర్పడ్డది. దీనికి సంబంధించి ఈ చీరలు ఎవరైతే ఆడపడుచులను అవహేళనగా చీరలు ఇచ్చి ఈ బతుకమ్మ పేరు చెప్పి చీరలు ఇచ్చి వీటిని మొత్తం మీద పంట చేలకు పందులు కోతులు రాకుండా భయపడే రీతంగా మాత్రమే పంటలకు ఒక కట్టుకుని చుట్టుపక్కల కట్టుకునే విధంగా చేస్తున్నారు. కానీ ఆడపడుచులకు ఇది అగౌరవపరుస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ ఆడపడుచులు, తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఉత్సాహమైన ఈ బతుకమ్మ పండుగకు వారికి వేరే విధంగా మొత్తం మీద గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్తున్నారు. కానీ గిఫ్ట్ రూపంలో, ఎందుకంటే ఇది సూరత్ నుంచి వెళ్ళి ఒక చీరను అంటే ఒక చీర కాస్ట్ 60 రూపాయల నుంచి వెళ్ళి 70 రూపాయలు పడుతుంది అనేది మాత్రమే వీళ్ళ ఆలోచనలో ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆడపడుచులను కించపరిచే విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పేద ప్రజల పార్టీ కాబట్టి దీనికి సంబంధించి ఆడపడుచులను ఎంతో అవయవంగా ఉంచాలని చెప్పేసి వారికి గిఫ్ట్ రూపంలో ఇద్దాము. ఆ గిఫ్ట్ రూపంలో సుమారు వాళ్ళకి సంతోషపడే రకంగా ఇద్దామని చెప్పి ఆ గిఫ్ట్ రూపంలో ఎలా ఇస్తే బాగుంటుంది అనేది మాత్రం సమాలోచనలో పట్టట్టుగా తెలుస్తుంది. దీనికి ఒక కమిటీని కూడా వేసి వారికి ఎలాగైతే బాగుంటుంది అనేది చూడాల్సిందే కాబట్టి చెప్తున్నారు. ఇక సీఎం ఏదైతే అమెరికా టూర్ నుండి వెళ్ళి మరో దేశానికి వెళ్లారో ఆ నేపథ్యంలో 14 ఉదయం ఇక్కడికి తెలంగాణ చేరుకున్న నేపథ్యంలో ఒక్కసారి కమిటీ వేసి ఆ కమిటీ లోపల వారికి గిఫ్టులు ఇవ్వాలని ఇప్పటికే తను ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మాత్రం ఆడపడుచులకు ఉత్సాహభరితంగా దసరా పండుగ అంటే ఆడపడుచులకు లొగల్పుగా ఉండే ఈ పండుగను వాళ్ళు సంతోషపడే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే రాజమౌళి, గిఫ్ట్ అంటే ఎలాంటి గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే దానికి సంబంధించి ఏదైనా క్లూ కానీ అలా ఏమైనా బయటికి రావడం జరిగిందా? అంటే చీరల విషయంలో ఇంతకు ముందుకు మహిళలు కూడా ఇవి ఏం చీరలు అని చెప్పి అభ్యంతరం చెప్పడం కూడా జరిగింది. అలాంటి సందర్భాలు కూడా మనం చాలా చూసాం. మీడియా పైన కూడా చెప్పడం జరిగింది. అంటే మీడియాకే డైరెక్ట్గా మహిళలు వచ్చి ఇవి ఏం చీరలు అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఇంతకుముందు. సో దానికి సంబంధించి ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు, అంటే గిఫ్ట్ పర్పస్ లో? మమత, మొత్తం మీద మనం చూసాం గత 9 సంవత్సరాలుగా చీరలు అంటే సిరిసిల్ల కావచ్చు, లేకుంటే ఎక్కడైనా మగ్గాలతో నేర్చిన చీరలు మాత్రం ఇస్తారు. తెలంగాణ గవర్నమెంట్ అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది అనేది
వారి ఆశ ఉంది. కానీ ఇక్కడ లేడీస్ పట్ల అగౌరవపరుస్తున్నారు అనేది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిందిస్తుంది. ఇక ఏంటంటే ఆ సూరత్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన చర్యలు అవి ఎక్కడికక్కడ నిరుపయోగంగానే ఉన్నాయి. కానీ ఏ మహిళ కూడా కట్టుకునే రీతిలో లేదు. వీటిని తీసుకొని వెళ్ళి ఏదైతే పంట పొలాలకు ఒక సెక్యూరిటీగా మాత్రమే ఏమైనా పిట్టలు పిచ్చుకలు లాంటి బెదిరేవాలి, పందులు లాంటి బెదిరాలని మాత్రమే చుట్టూ కట్టినటువంటి నేపథ్యం ఉంది. చీరలను పట్టుకొని ఏదైతే ఆడపడుచులు రోడ్లెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మొత్తం మీద ఆడపడుచులకు నగదు రూపంలో కానీ లేదంటే ఇంకేదైనా గిఫ్ట్ రూపంలో కానీ వారికి నేరుగా చేరే విధంగా, మహిళలకు నేరుగా చేరే విధంగా మాత్రం సమాలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది మొత్తం. రైట్. అలాగే బతుకమ్మ ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ విషయంలో దీనికి సంబంధించి విషయంలో కూడా ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉందంటారా? కండిషన్స్ తెలంగాణ ఆడపడుచులకు వాళ్లకు గిఫ్ట్ రూపంలో ఇచ్చేదానికి రిస్ట్రిక్షన్స్ మాత్రం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో ఉన్నట్టు పల్లెటూరులో నుండి పట్టణాల వరకు ఏదైతే డీలర్లు ఉన్నారో ఆ డీలర్ల రూపంలోనే గ్రామానికి డీలర్ల రూపంలో ఆ డీలర్ కు సంబంధించి ఏదైనా రేషన్ కార్డులు కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పబ్లిక్ లో ఎంతమంది, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఆడపడుచులు ఉన్నారో వాళ్ళు మైనర్లు కాకుండా మేజర్లు అయిన వారికి ప్రతి ఇంటికి చీర అందుతున్న నేపథ్యం ఉంది. అయితే వారిని ఉద్దేశించి ప్రతి ఆడపడుచుకు వారికి గిఫ్ట్ రూపంలో కావచ్చు, మరి ఏదైనా రూపంలో కావచ్చు, వారింటికి చేరే విధంగా అక్కడ ఉన్నటువంటి డీలర్ల రూపంలో, అంటే డీలర్ల చేతిలో ప్రతి ఒక్కరికి ఇంటికి అందే విధంగా వారు సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ రాజమౌళి.